హెచ్ఎంపీవీ వైరస్ గురించి అనేక అనుమానాలు ప్రజలందరిలో ఉన్నాయి. సో, చైనా నుంచి కొన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ చైనాలో హాస్పిటల్స్ పూర్తిగా నిండిపోయి ఉండటము, పేషెంట్స్ కేర్ కోసం చాలా ఇబ్బంది పడటం, ఇది చూసిన వాళ్ళందరికీ కొంత భయాందోళనలు జరగటం సహజమే. అయితే మనం హెచ్ఎంపీవీ వైరస్ గురించి తెలుసుకోవడం ఏంటంటే, ఇది మొట్టమొదటిసారిగా 2001లో నెదర్లాండ్స్‌లో డిటెక్ట్ అయింది. అంటే సుమారుగా ఒక 23 ఏళ్ల క్రితమే ఇది డిటెక్ట్ అయింది. అంతకు మించి అసలు సీరలాజికల్ టెస్ట్ చేస్తే 1950 నుంచే కొంతవరకు ఈ వైరస్ ఉండుండొచ్చు అనేది మనకు తెలుస్తూ ఉంది. అంటే వైరస్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇది ఎవరికి సంక్రమిస్తుంది? 5 ఏళ్ల లోపల ఉండే పిల్లలందరికీ ఇది యూజువల్‌గా వచ్చేసి ఒక చిన్న జలుబులాగా, దగ్గులాగా వచ్చి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందిలో ఇది సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. వైరల్ డిసీజెస్ ఏవైనప్పటికీ అంటే మనం మామూలుగా జలుబు కలగజేసే వైరస్లు అన్నీ కూడా కొంత మేరకు సివియరిటీని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అంటే ఈ జలుబు అనే దాన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని యూజువల్గా మనం సీరియస్గా తీసుకోం. ఎందుకంటే అది వస్తుంది, మనకు అందరికీ తెలుసు, జలుబు దగ్గు కొన్ని రోజులు వస్తాయి, తగ్గిపోతాయి, తర్వాత ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతాయి. కానీ కొంతమందికి ఆ జలుబుతో స్టార్ట్ అయ్యి కొంత జ్వరం వచ్చి ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతమందికి ఉంటుంది? 100 మందిలో ఒకరికి ఉంటుంది. 100 మందిలో ఒకళ్ళకి అది సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటారు. వాళ్ళల్లో కొంతమందికి తగ్గకపోవచ్చు మెడిసిన్స్తో. అప్పుడు వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆక్సిజన్ అది పెట్టాల్సిన అవసరం రావచ్చు. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళకి కొంత విధంగా ఇలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మరీ చిన్నపిల్లల్లో కానీ, మరీ వృద్ధుల్లో కానీ, ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళల్లో కానీ ఇది కొంత మేరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ది పీపుల్లో హెచ్ఎంపీవీ వైరస్ అనేది చాలా 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 సింపుల్గా వచ్చి తగ్గిపోయే వైరస్. అందులో ఒకసారి వచ్చి తగ్గిపోయిన తర్వాత రెండోసారి దానికి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి అంత తీవ్రంగా ఎఫెక్ట్ చేయదు. అంటే ఇప్పుడు ఇండియాలో అనేక మందికి ఆల్రెడీ 5 ఏళ్ల లోపలే ఈ వైరస్ వచ్చి ఉంటుందని అంచనా. సో అప్పుడు మనకి మళ్ళీ వచ్చినా కూడా దాని గురించి ప్రమాదం అయ్యే అవకాశం చాలా తక్కువ. సో అందువల్లనే దీని గురించి భయాందోళనలు పెద్దగా అవసరం లేదు. ఎందుకు మనం భయపడుతున్నామంటే వ్యాక్సిన్స్ అనేవి ఈ వైరస్కి ఇంకా కనిపెట్టలేదు. ఎందుకు కనిపెట్టలేదు? ఇది అంత తీవ్రంగా ఎఫెక్ట్ చేసే జబ్బులాగా లేదు కాబట్టి. అంటే దీంతో పోల్చుకుంటే ఇన్ఫ్లుయెన్జా ఇంకా ఎక్కువ ప్రమాదకరమైంది. ఇన్ఫ్లుయెన్జాతో పోల్చుకుంటే కోవిడ్ ఇంకా ఎక్కువ ప్రమాదమైంది. సో ఇది ఇన్ఫ్లుయెన్జా కన్నా తక్కువ ప్రమాదకరమైంది కాబట్టి దీని వ్యాక్సిన్ కనిపెట్టడానికి అంత తీవ్రమైన రీసెర్చ్లు కానీ జరగట్లే. ఎందుకంటే ఇట్లా నేమ్ ఉన్న వైరసెస్ ఆల్మోస్ట్ 200 వరకు రెస్పిరేటరీ వైరసెస్ ఉంటాయి. సో ఈ 200 రెస్పిరేటరీ వైరస్లో ప్రతిదానికి వ్యాక్సిన్స్ కనిపెట్టడం సాధ్యం కాదు కాబట్టి ఏది ఎక్కువగా మనుషుల్ని ఎఫెక్ట్ చేస్తుందో దానికి మాత్రమే కనిపెట్టడం జరుగుతుంది. ఇది సీరియస్ అయ్యే ఇన్ఫెక్షన్స్లో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్స్లో సుమారుగా 10-12% వరకు ఇది ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అంతకన్నా ఎక్కువ లేదు కాబట్టి దీనికి మెడిసిన్స్ కానివ్వండి, వ్యాక్సిన్స్ కానివ్వండి అంత తీవ్రంగా కనిపెట్టడానికి కృషి జరగలేదు. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ప్రభుత్వం చెప్పినట్టుగా, హెచ్చరికలు చేసినట్టుగా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కుదిరితే మాస్క్ ధరించడం, లేదంటే కనీసం హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, జలుబు దగ్గు మనకున్నట్లయితే మనం నలుగురిలో తిరగకుండా ఉండటం, తర్వాత మనం దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు చెయ్యి ప్రాపర్గా అడ్డం పెట్టుకోవడం. కోవిడ్ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలే మళ్ళీ తీసుకుంటే సరిపోతుంది. రెస్పిరేటరీ వైరస్కి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. సో వచ్చినా కూడా ప్యానిక్ అవ్వద్దు. ఒకవేళ టెస్ట్లో కనుక మీకు హెచ్ఎంపీవీ వైరస్ ఉంది అని అంటే ఏదో ఇమీడియట్గా ప్రళయం వచ్చేస్తుందని ఏమి అనుకోవద్దు. 99.9% అది శుభ్రంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఏం ప్రమాదం కాదు. కానీ బాగా సీరియస్గా అవుతున్నట్లయితే దగ్గు తగ్గకుండా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ డాక్టర్స్ కనుక హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్పినట్లయితే అడ్మిట్ అవ్వండి. కానీ అట్లా అడ్మిట్ అయ్యే అవకాశం హెచ్ఎంపీవీ కాదు, ఆర్ఎస్వీకైనా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్జాకైనా ఉంటుంది, లేకపోతే ఏ విధమైన వేరే రెస్పిరేటరీ వైరసెస్తో కూడా అదే విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా అవసరపడితే మనం అడ్మిట్ అవ్వడం ముఖ్యం. కానీ అది మనకి హెచ్ఎంపీవీనా కాదా, ఈ హెచ్ఎంపీవీ వలన ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదా అని భయపడటం అయితే అనవసరం. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కేసెస్ లెక్క పెట్టుకోవద్దు. ఇండియాలో మొదటి కేసు వచ్చింది, రెండో కేసు వచ్చింది, మూడో కేసు వచ్చింది అని మాట్లాడుకోవడం హాస్యాస్పదం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇండియాలో ఉంది కాబట్టి. సో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కాబట్టి ఈ నెంబర్ల లెక్కింపు అనేది ఇప్పుడే తగ్గించేసుకుంటే మంచిది. సో ఎటువంటి ప్యానిక్కి గురి కావద్దు. అట్లని రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఎప్పుడు పాటిస్తూనే ఉండాలి. నమస్తే.